నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మేక పెంపకం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. తన ఆస్థానంలో ఉన్న పండితులు సభాసదులలో ఎవరికి ఎక్కువ సమయస్ఫూర్తి తెలివితేటలు ఉన్నాయో పరీక్షించాలని అనుకున్నారు. మరుసటి రోజు సభలో రాయలవారు ఒక ప్రకటన చేశారు. సభలోని ప్రతి ఒక్కరికి రాజభవనం నుండి ఒక ఆరోగ్యకరమైన మేకనిస్తాం. మీరు దానికి 1 రోజుల పాటు బాగా మేత వేసి పోషించాలి. కానీ ఒక నిబంధన, 1 రోజుల తర్వాత మేక శరీరం బలంగా ఆరోగ్యంగా ఉండాలి. కానీ దాని బరువు మాత్రం 1 గ్రాము కూడా పెరగకూడదు. ఈ నిబంధనను ఎవరు సరిగ్గా నెరవేరుస్తారో వారికి 1000 వరహాలు బహుమానం అని ప్రకటించారు. సభలోని పండితులందరూ ఆశ్చర్యపోయారు. మేకకు బాగా మేత వేస్తే బరువు పెరుగుతుంది, మేత వేయకపోతే చిక్కిపోతుంది, ఇది ఎలా సాధ్యం అని తలలు పట్టుకున్నారు. కానీ వేరే దారి లేక అందరూ ఒక్కో మేకని ఇంటికి తీసుకెళ్లారు. 1 రోజులు గడిచిపోయాయి. మిగతా పండితులందరూ మేకకు రోజు సమయానికి మేత వేస్తూ వచ్చారు. 1 తిరిగేసరికి ఆ మేకలన్నీ లావుగా బరువు పెరిగిపోయాయి. కొంతమంది మేకకు మేత తక్కువగా వేశారు. దాంతో ఆ మేకలు బక్క చిక్కిపోయి నీరసపడిపోయాయి. కానీ తెనాలి రామలింగడు మాత్రం ఒక వినూత్నమైన ఉపాయం ఆలోచించాడు. రామలింగడు రోజు మేకకు కడుపు నిండా పచ్చటి గడ్డి, మంచి ఆహారం పెట్టేవాడు. మేక హాయిగా తిన్న తర్వాత దాని ముందర ఒక చిన్న కర్రను పట్టుకొని బెదిరించేవాడు. మేక గడ్డి తిన్న వెంటనే రామలింగడు ఆ కర్రతో దాన్ని భయపెడుతూ ఇల్లంతా తోటంతా గంటల తరబడి పరిగెత్తించేవాడు. దాంతో మేక తిన్న ఆహారమంతా అరిగిపోయేది. భయం వల్ల దానికి పుట్టిన చెమట, చేసిన వ్యాయామం వల్ల అది లావవ్వకుండా అలాగే బలంగా చురుగ్గా తయారైంది. రాయలవారు సభలో తీర్పు ఇలా ఇచ్చారు. 1 రోజులు పూర్తయ్యాయి. అందరూ తమ మేకలను తీసుకుని రాజ్యసభకు వచ్చారు. మిగతా పండితుల మేకల్లో కొన్ని బాగా లావుగా పెరిగాయి, మరికొన్ని మేత లేక నిరసించిపోయాయి. రాయలవారి నిబంధన ప్రకారం వారందరూ ఓడిపోయారు. చివరిగా తెనాలి రామలింగడు తన మేకను తీసుకొచ్చాడు. ఆ మేక చాలా ఆరోగ్యంగా చురుగ్గా గెంతులేస్తుంది. దాన్ని త్రాసులో పెట్టి తూచగా 1 రోజుల క్రితం ఎంత బరువు ఉందో ఇప్పుడు కూడా సరిగ్గా అంతే బరువు ఉంది. రాయలవారు ఆశ్చర్యపోతూ, రామకృష్ణ, ఇది ఎలా సాధ్యమైంది? నువ్వు దీనికి మేత వేయలేదా? వేస్తే బరువు ఎలా పెరగలేదు అని అడిగారు. వెంటనే రామలింగుడు సభలో ఉన్న కొద్దిగా పచ్చటి గడ్డిని మేక ముందు ఉంచాడు. మేక గడ్డి తినబోతుండగా రామలింగుడు తన చేతిలోని కర్రను ఎత్తి చూపించాడు. అంతే, ఆ మేక భయంతో వెనక్కి తగ్గి గడ్డి తినడం మానేసి వణికిపోవడం మొదలుపెట్టింది. రామలింగుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ప్రభు, నేను దీనికి రోజు కడుపు నిండా మేత వేసేవాడిని. కానీ తిన్న తర్వాత ఈ కర్రతో భయపెట్టి బాగా పరిగెత్తించేవాడిని. ఆహారం వల్ల దానికి బలం వచ్చింది, కానీ భయం, వ్యాయామం వల్ల అది బరువు పెరగలేదు. రామలింగడి సమయస్ఫూర్తికి, మేధాశక్తికి శ్రీకృష్ణదేవరాయలు ఎంతో సంతోషించి సభలోనే అతనికి 1000 బంగారు వరహాలను బహుమతిగా ఇచ్చి సత్కరించారు. నీతి ఏమి ఈ కథ వల్ల మనం తెలుసుకోవాలి? ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా కోపము లేదా కంగారు పడకుండా తెలివితో ఆలోచిస్తే తప్పక పరిష్కారం దొరుకుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.